హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సచిన్ బగడాల. ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉందో, ఈ కూటమి ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విధానం ద్వారాగా అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకి నష్టం జరగడం కూడా జరగబోతుంది. ఏంటి ఆ విధానం అని అడుగుతారు గదా! ఏంటి ఆ విధానం అంటే, ఏ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం P4 అనే విధానాన్ని పీపీపీ విధానం అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొని వచ్చి ఏ అయితే ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారాగా అనేక మంది విద్యార్థులు, మధ్య తరగతి విద్యార్థులు కానీ, ఇటు పేద విద్యార్థులు కానీ, లేకపోతే బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకి ఏదైతే తన ఆశయాలు ఉంటాయో, అంటే డాక్టర్ అవ్వాలని, లేకపోతే ఇటు బీఎస్సీ నర్సింగ్ చదవాలను, లేకపోతే ఇతర ఆశలని ఈరోజు చంపుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ఏంటి అంటే ఏ అయితే ఈ పీపీపీ విధానం ద్వారాగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొన్ని కోట్ల రూపాయలు పెడితేనే గాని ఈరోజు సీట్ రాని పరిస్థితి. మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ ద్వారాగా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ విధానంలో జాయిన్ అవుతే సుమారుగా 4, 5 కోట్ల రూపాయల దాకా ఈరోజు ఖర్చు పెట్టే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనలాంటి పేద విద్యార్థులు చదువుకోవడానికి, చదువుకు దూరం అవ్వడానికి ఒక కారణం అవుతదని మేము అభిప్రాయపడుతున్నాం. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు. యావత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఈ విషయం మీద అనేక మంది విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తూ ఉన్నాయి. ఇటు ప్రజా సంఘాలు పోరాటం చేస్తూ ఉన్నాయి. అలాగే ఇతర ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి పార్టీలు దీని మీద పోరాటాలు చేస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఈ పీపీపీ విధానం ద్వారాగా ఎవరైతే దళిత విద్యార్థులు ఉన్నారో, లేకపోతే ఆహ్, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఉన్నారో, ఈ విద్యార్థులకి ఒక డాక్టర్ అవ్వాలనే కలని చంపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. మరి ఇలాంటి విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక మంది విద్యార్థులు కోరడం జరిగింది. ఈ P4 విధానం ద్వారాగా అనేక మంది విద్యార్థులకి ఈరోజు చదువుకోవాలనే ఆశ ఉన్నా సరే, అంత డబ్బులు 5, 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక, వాళ్ళ యొక్క ఆశయాలను చంపుకొని ముందుకు నడుస్తున్నటువంటి దిశలో ఈరోజు విద్యార్థులున్నారు. ఈరోజు వైద్యమే కొనుక్కునే పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే, రేపొద్దున్న ఎప్పుడైనా సరే వైద్యులు కూడా మనకి దూరమయ్యే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరుగుతుంది. 5 కోట్ల రూపాయలు ఎట్టి ఒక విద్యార్థి ఎక్కడ చదువుకోగలడు? ఆ 5 కోట్ల రూపాయలు ఉంటే తను ఏదో ఒక బిజినెస్ పెట్టుకోనో, లేకపోతే ఇతరగా ఏదో ఒక వ్యాపారం పెట్టుకోనో ఎదగగలడు కదా! ఈరోజు వైద్యం బయట మనం కొనుక్కునే రీతికి మనం వచ్చేసాం. మరి రేపొద్దున్న అదే వైద్యం అందాలి అంటే, ఈరోజు ఉన్నటువంటి భావితరాల భవిష్యత్తు విద్యార్థులు చదువుకుంటే, రేపొద్దున్న డాక్టర్‌లవుతారు, లేకపోతే నర్సింగ్ అవుతారు, లేకపోతే ఇతర అనేక డాక్టర్స్‌గా బయటకు రావడం జరుగుతది. వాళ్ళు వచ్చి ప్రజలకు సేవ చేస్తారు. అలాంటి డాక్టర్సే ఈరోజు డాక్టర్స్ అవ్వడానికి సీట్లు కొనుక్కునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందండి. మరి ఇది ఎంత బాధాకరమైన విషయం. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి అనేక మంది ప్రజా సంఘాలు, ఇతర సంఘాలు అన్ని పోరాటాలు చేస్తూ ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ యువగల పాదయాత్రలో నారా లోకేష్ ఏ అయితే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో, ఈ 17 మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణని 2, 3 ప్రైవేటీకరణ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో, ఈ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వస్తదో, ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 2, 3 కాలేజీలను కూడా గవర్నమెంట్ చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా మేము ప్రకటిస్తామని చెప్పినటువంటి యువగల పాదయాత్రలో ఈ లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో, మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా కూర్చొని, విద్యాశాఖ మంత్రి అధికార కుర్చీలో ఉండి, ఈరోజు మాట ఇచ్చి
మాట తప్పినటువంటి నారా లోకేష్ గారిని మేము నిలదీస్తూ ఉన్నాం. అయ్యా! ఈరోజు మా పేద విద్యార్థులు చదువుకోవడానికి మీలాగా 5, 6 కోట్ల రూపాయలు మా దగ్గర లేవయ్యా. మీలాగా మా దగ్గర ఆహ్, తాతలు మీ తండ్రులు సంపాదించిన ఆస్తులు మాకు లేవు. మేము చదువుకొని మా భవిష్యత్తు మా తలరాతను మార్చుకోవాలంటే మేము ఏదో ఒకటి చదువుకోవాలి. చదువుకొని ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని, ఆ ఉద్యోగం ద్వారాగా 10 మందికి సేవ చేయాలన్నది మా దృక్పథం. మరి ఇలాంటి విషయాల మీద మీరు ఈ నిర్ణయాలు తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. మీరు సంవత్సరానికి ల్ 1000,00,00,000 ఒక మెడికల్ కాలేజీల మీద పెట్టలేని మీరు, ఈరోజు అమరావతి డెవలప్‌మెంట్ అని చెప్పి 50,000,00,00,000 సంవత్సరానికి అమరావతి మీద ఖర్చు పెడుతున్నారు. అమరావతి కన్నా ముఖ్యమా? అమరావతి అంత ముఖ్యమా అని మేము అడుగుతూ ఉన్నాం. అమరావతి రాజధానిగా ఉండొచ్చేమో కానీ, విద్యార్థులు ఈరోజు ఏ అయితే మెడికల్ కాలేజ్ విద్యార్థులున్నారో, ఈ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకోకపోతే, రేపొద్దున వైద్యానికి మనం ఇతర దేశాలకెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్‌లో అతి కొన్ని రోజుల్లో రాబోతుంది కదా! మరి ఇలాంటి విషయం మీద మీరు అవగాహన తెచ్చుకోలేరా? రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరితోని ఒక సమావేశం వేసి ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత గారు మీరేం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. మహాసేన రాజేష్ గారు మీరేం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. మిరియాల శిరీష గారు మీరేం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే రాజేష్ మహాసేన గారు మీకు మన కోసం తెలీదా? మన పిల్లల దగ్గర డబ్బులుండవని తెలీదా మీకు? 5, 6 కోట్ల రూపాయలు ఈరోజు పీపీపీ విధానం ద్వారాగా తీసుకొని వస్తే, మన విద్యార్థులు ఎక్కడికెళ్ళి చదువుకోగలరు? మన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, మన గిరిజన ప్రాంత విద్యార్థులు, వీళ్ళకి అన్ని డబ్బులు ఉన్నట్లయితే, వాళ్ళెందుకు ఈరోజు ఆహ్, ఏదో ఒక వ్యాపారం పెట్టుకోనో, లేకపోతే ఇతర ఆహ్, బిజినెస్‌లు పెట్టుకోనో డెవలప్ అవుతారు గదా! ఈ విషయం మీకు తెలీదా? మరి ఇలాంటి విషయాల మీద మీరెందుకు మాట్లాడరు? హోంమంత్రి వంగలపూడి అనిత గారు, మీరు హోంమంత్రి స్థానంలో ఉన్నారు. మీరు ఒక దళిత లీడరు. మీరు ఒక దళిత ఇంట్లో నుంచి వచ్చిన వాళ్ళు. ఈ విషయం మీకు తెలీదా? మన దళితుల యొక్క పరిస్థితి ఎలా ఉంటదో తెలుసు. మన పేదవాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఆ యొక్క చిన్న ఇంట్లో నుంచి మనం వచ్చినోళ్ళం కాబట్టి, ఆ విషయం మనకు తెలిసినప్పుడు, మీరు దాని మీద పోరాటం చేయలేరా? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు అడగలేరా? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు నిలదీయలేరా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు దళితులమందరం ఏకమయ్యి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి, ఈరోజు మా పిల్లల యొక్క భవిష్యత్తుని చీకటి అంధకారంలోకి తోసేసే పరిస్థితి ఈరోజు మాకొచ్చింది గదా! ఏదైతే జగన్‌మోహన్ రెడ్డి ఉన్నాడో, ఈ జగన్‌మోహన్ రెడ్డి 2, 3 కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తేనే, మీరు ఆ రోజు మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి, మీరు 2, 3 స్కూల్‌ని, కాలేజీలని ఆహ్, మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ ఎలా చేస్తారని చెప్పి, అనేక ప్రెస్ మీట్‌ల్లో మీరు మాట్లాడిన వ్యక్తులు, మరి ఈరోజు మీరు అధికారంలోకొచ్చిన తర్వాత, వెంటనే ఆ మాటను వెనక్కి తీసుకోవడం కరెక్టా అని మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మా యొక్క నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాల్లో తమ పిల్లల్ని చదివించుకోవడానికి ఎంతో కష్టపడతారు. రాత్రి ఉదయం 6 గంటలకెళ్ళి, రాత్రి 10 అవుతుందా, 11 అవుతుందా తమ పిల్లల్ని చదివించుకోవడానికి పొద్దున్నుంచి రాత్రి దాకా తమ చెమటని రక్తంగా ధారపోసి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివిస్తూ ఉంటే, మీరు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలతో విద్యని వ్యాపారంగా చేసుకుంటూ, మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యను అందరికీ సమానంగా ఇవ్వాలి అని చెప్పి, రిజర్వేషన్‌లు తీసుకొనొచ్చి, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి విద్య వల్లనే మన భవిష్యత్తు మారుతదని నమ్మినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఆ కాన్స్టిట్యూషన్‌లో కూడా విద్యార్థులకి విద్యను అందించాలని ఉంటే, ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంటే, రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసినోళ్ళు ఎవరైనా సరే నాకు విరుద్ధులన్నటువంటి మహాసేన రాజేష్ అన్న, మీకు ఒక్కసారి కూడా అర్థం కాలేదా? ఈ పీపీపీ విధానం ద్వారాగా ఎంతమంది విద్యార్థులు ఈరోజు నష్టపోతున్నారో మీకు తెలీదా? ఒక్కసారి దీని మీద మీరు స్పందించండి. ఈ వీడియో మీ దాకా వస్తే మాత్రం కన్ఫర్మ్‌గా
మీరు కన్ఫర్మ్‌గా నాకు ఏదో ఒక రిప్లై ఇస్తారు. ఆ విషయం నాకు తెలుసు. కానీ మీరిచ్చే రిప్లై ద్వారాగానైనా సరే కొన్ని వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మార్చే దిశగా మీరు వెళ్ళండి. ఇది నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి వీడియో కాదు. గత ప్రభుత్వం తప్పు చేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పు కన్నా ఈ ప్రభుత్వం ఇంకా అత్యధిక తప్పు చేయబోతుంది. ఆ తప్పుని చేయకూడదు. ఆ తప్పుని సరిదిద్దుకోవాలని చెప్పే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మా విద్యార్థుల మీద మీరొక్కసారి దయ చూపించి, కోట్ల రూపాయలు కట్టుకోలేని మా పరిస్థితులను ఆలోచించి, వెంటనే ఆ ప్రైవేట్ ఏదైతే పీపీపీ విధానం ఉందో, ఆ విధానాన్ని వెనక్కి తీసుకొని, అన్ని కాలేజీలు 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వకరణ చేసి, ఆ 17 మెడికల్ కాలేజీలని పునఃప్రారంభోత్సవం చేసి, ఆ 17 మెడికల్ కాలేజీలు భవనాలను తక్షణమే కట్టించే రీతిగా మీరు ముందుకి నడమ్మని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. దయచేసి దీని మీద స్పందించండి. అనేక మంది విద్యార్థుల యొక్క జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. దీని మీద మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయం మీరు మాకు తక్షణమే తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.